తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినాన మనము అభిషిక్త పరిచర్య, సేవార్థమైన పిలుపు, ఈ అంశం మీద మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా పరలోకపు తండ్రి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉనికి కలిగిన మహాదేవుడవు, మహిమాన్వితుడవు, వేలాది స్తోత్రాలు నాయనా. నీ యొక్క ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకై ప్రభువా, నీవు నిర్దేశించిన అభిషిక్త పరిచర్య కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రజలను నీ వైపు మరల్చేదానికి, ప్రజలకు దినదినము నిన్ను స్మరింపజేసేదానికి, నీ వైపు వారు నడిపించుట కొరకు నాయనా, నీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యను ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. కొనసాగే నీ యొక్క ఆత్మాభిషేక ఈ పరిచర్యను ప్రభువా మీరు దీవించి, సమాజము పునర్రూప కల్పన కొరకు, పరిపక్వత కొరకు ఈ సేవ వాడబడినట్లుగా దీవించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య నామం పేరట మీకు శుభములు, మా ఆశీస్సులు. అభిషిక్త పరిచర్య అనేది ఒక నిర్దిష్టమైనది, ప్రత్యేకమైనది. అంటే ఏ పరిచర్యకు ఆ పరిచర్య ప్రత్యేకమైనది కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే, ఈ పరిచర్యకు ప్రారంభం నుంచి, ఇది అమలులోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఒక ఆచారంగా, సాంప్రదాయంగా కాకుండాను, దేవుని సన్నిధిలో ప్రజలను దేవుని వైపు తిప్పగలిగేటటువంటి ఒక పూర్ణ సమయము దీని కొరకు కేటాయించబడినటువంటి పరిచర్య ఇది. ఆది సంఘంలో దాదాపుగా ఈ నైసియా సభ జరిగిన తర్వాత 7 సంస్కారాలని అంగీకరించారు. బాప్తిస్మము, సమభాక్తము, ఈ 2 ఏమంటారంటే బేసిక్ సాక్రమెంట్స్, ఫండమెంటల్. నిర్ధారణ, పరిశుద్ధ వివాహము, వీటితో పాటు పరిశుద్ధ అభిషేకము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కారంగా వీటిని రూపొందించారు. తర్వాత మన పశ్చాత్తాపము, తర్వాత చివరి సమయంలో చేసేటటువంటి తలంటే ప్రార్థన, ఆంక్షన్, హోలీ ఆంక్షన్, ఈ 2 కూడా జత చేర్చి 7 సాంప్రదాయాలని, 7 సంస్కారాలను పెట్టారు. మార్టిన్ లూథర్ గారి యొక్క మతోద్ధరణ తర్వాత దాదాపుగా కథోలిక్ సంఘానికి చెందిన వారందరూ కూడాను 2 ప్రాముఖ్యమైన సంస్కారాలని ఎంచుకున్నారు: బాప్తిస్మము, సమభాక్త్వము. కానీ ఈ అభిషిక్త పరిచర్య దాదాపు ప్రాచీన సంఘాలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైంది.
ఇవాళ రేపు ఆధునిక సంఘాల్లో కూడాను ఎంత ఈ ప్రాచీనత్వానికి నిరసన తెలిపినా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అభిషిక్త పరిచర్యను వెంబడించడానికి మనం చూస్తున్నాం. అంటే నేను హాస్యాస్పదంగా చెప్పడం లేదు, కానీ నిన్నటి వరకు బ్రదర్ అని అదని ఇదని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ సెల్ఫ్ స్టైల్డ్ బిషప్స్గా, అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీని, కాన్సక్రేటెడ్ మినిస్ట్రీని అని. వాళ్ళు రెవరెండ్స్ అని ఇట్లా పేర్లు పెట్టుకొని వీలైనంత వరకు ఈ ప్రాచీన సాంప్రదాయపు ఈ వస్త్రధారణ కూడా వచ్చేసారు. అంటే ఏంటంటే దీనిలో ఒకవేళ ఏదైనా గుర్తింపును చూసి వచ్చారేమో మనకు తెలియదు, కొత్త ఐడెంటిటీ ఏమైనా దొరుకుతుందేమో. బట్ మోర్ దాన్ దట్ అభిషిక్త పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఒకవేళ గ్రహిస్తున్నారేమో అని నేను అనుకొని ఆ చులకనతనాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ పూర్వ సాంప్రదాయపు ప్రాచీనత్వానికి ఈ పరిచర్యలో క్వాడ్రాలేటరల్ ఎలిమెంట్స్ అంటారు, అంటే చతుర్భుజ ప్రమాణాలు ఉన్నాయి, స్టాండర్డ్స్. మొదటిది ఏంటంటే లేఖనం, స్క్రిప్చర్. ఇది లేకుండా పరిచర్య లేదు, అభిషిక్త పరిచర్య అసలు లేదు. రెండోది సంస్కారాలు, సాక్రమెంట్స్, చెప్పాను కదా ఇందాక, బాప్తిసం, సంవాక్యం అనేది. మూడవది మన యొక్క విశ్వాసము, విశ్వాస సూత్రం, క్రీడ్. నాలుగవది అభిషిక్త పారంపర్యాచార్యం, అంటే ఎపిస్కోపసీ. మొట్టమొదట పౌలు ఈ పదాన్ని మరి ఏ దృష్టిలో వాడాడో తెలియదు, కానీ ఓవర్సియర్ అనే ఇంగ్లీష్ పదం వచ్చిందని. ఎపిట్రోపోస్ అనే పదం వాడాడు. పైనుంచి చూచువాడు అనేది ఎపిస్కోపోస్ అనేది, ఎపిట్రోపోస్, ఎపిస్కోపోస్, పైనుంచి చూచేవాడు. అంటే ఎంత పరిధి ఉన్నదో అంత పరిధి తను పర్యవేక్షించేవాడు, ఓవర్సియర్. ఒకవేళ ఎల్డర్కి అదైతే ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని గ్రంథాల్లో ఎల్డర్నే ఓవర్సియర్గా కూడా చూపించారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం, 28వ వచనం, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనంలో, మొదటి పత్రిక తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 14, 5:22, యాకోబు 5:13-15 ఇవన్నీ ఉన్నాయి. అపోస్తుల కార్యం 1:20లో మాత్రం ఎపిస్కోపోస్ అనే పదాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు వాడినట్టే కనబడతా ఉంది. అంటే ఆది సంఘంలో ఇది ఎప్పటి నుంచి ఇటువంటి ఆనవాయితీ వచ్చిందనేది మనకైతే స్పష్టం. అంటే ఆది సంఘం నుంచే ఇది వచ్చింది. దీనికి రాబోయే దినాలలో ప్రాముఖ్యతను, అంటే ఎస్టాబ్లిష్డ్ చర్చ్ వచ్చే వరకు ఇది సరైనటువంటి రూపం అందుకోలే. అంటే 100 AD వచ్చేటప్పటికి చర్చి స్టార్ట్ అయిన తర్వాత ఇక అది ఎపిస్కోపోస్ అవసరమైంది. తర్వాత ఎల్డర్ అంటే ప్రెస్బిటర్, డీకన్ పరిచారకుడు, ఈ మూడు, ఈ 3-fold మినిస్ట్రీ అనేది ప్రాచుర్యంలోకి వచ్చేసింది. మనం ముందు ఏముందంటే అపోస్తలులు, శిష్యులు, వాళ్ళ దగ్గర 7 శిష్యులుగా ఉండే వాళ్ళని, ఫిలిప్పుని, వాళ్ళందరినీ కూడా ఎంచుకున్నారు. ఆ రోజుల్లో అపోస్తలుడు వాళ్ళ శిష్యులు, డీకన్స్ వరకే ఉండింది అది. ఇవాళ చర్చెస్లో ఈ మొనాస్టిక్ అంటే మఠంలో ఉండేటటువంటి దీక్షాపరులైనటువంటి వాళ్ళకి రకరకాల పేర్లతో ఫ్రయర్స్ అని, క్యూరేట్స్ అని, వికార్స్ అని లాటిన్ పదజాలాన్ని వాడుకున్నారు. తర్వాత కోర్స్ ప్రీస్ట్స్, మినిస్టర్స్, పాస్టర్స్, ఒక్కో సాంప్రదాయానికి ఒక్కో రకంగా. భారతదేశంకి వచ్చేటప్పటికి ఈ ప్రీస్ట్హుడ్ అనేది ఎంటైర్గా చేంజ్ అయిపోయింది. ఇలా పూజారులు, అర్చకులు, లేకపోతే పండితులు, ఇటువంటి పురోహితులు వంటి పేర్లు వచ్చినాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ ప్రీస్ట్కి ప్యారిష్కి సంబంధం ఉంది. ప్యారిష్ అనేది పరయ్య అంటే ఒక పరిధి, ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం అంతటికీ ప్రజల మధ్య సేవ చేసేవాడు ఆయన ప్రీస్ట్ అనేటటువంటి వాడుకలోకి వచ్చింది. వాళ్ళు గాడ్స్ పీపుల్.
అంటే షెపర్డ్ విత్ సమ్ నిర్దిష్టమైనటువంటి ఫంక్షన్స్, విధులు ఆయనకు అప్పచెప్పబడినట్టు చూస్తున్నాం. మనం ఎక్కువసేపు దీని వైపు వెళ్లకుండా ఈ అభిషిక్త పరిచర్యలో నా ప్రథమ ఆలోచన ఏంటంటే, ఈ అభిషిక్త పరిచర్య అపోస్టాలిక్ ఇన్ నేచర్. అపోస్టాలిక్, అపోజల్ అంటారు. స్టెల్లా అంటే పంపడం, అపోస్టెల్లా, అపోస్టాలిక్ అంటే పంపబడిన. ఈ పంపబడినటువంటి ఇదొక సక్సెషన్గా మారిపోయింది. పంపబడినటువంటి వీళ్ళలో రెండు రకాలు. ఒకటి ఆర్థోడాక్స్ అంటే ప్రాచీనతను అంతరించుకున్నటువంటి వాళ్ళు, ప్రిమిటివ్ చర్చ్ యొక్క సాంప్రదాయాన్ని అనుసంధానంతో ఉన్నటువంటి వాళ్ళు, సనాతనం ధర్మం పాటించేటటువంటి వాళ్ళు, లేకపోతే ఈ బైజాంటైన్ ఎర్లీ చర్చ్ మోడల్ని ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళందరూ అపోస్టాలిక్ సాంప్రదాయంలో ఆర్థోడాక్సీని పాటించే వాళ్ళు ఉన్నారు, అంటే సనాతనం. రెండవ విభాగం ఏంటంటే అపోస్టాలికే రూట్స్ వేర్లు, కానీ వీళ్ళు మిషనరీ ఇన్ నేచర్. ఎవాంజలికల్ వేరు, ఎవాంజలిస్టిక్ వేరు. వీళ్ళు ఎవాంజలిస్టిక్, సౌవార్థిక ధ్యేయంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ఆర్డైన్డ్ అభిషిక్తుడు ఈజ్ అ లీడర్, ఈజ్ ఎ గైడ్, నాయకుడు, ఈజ్ విషనరీ, ఒక ద్రష్ట. యెహోషువాను తీసుకుంటే ఉదాహరణ, ఆనాడు అభిషేకం అనేది లేకపోవచ్చు కానీ బట్ ఆత్మాభిషేకం జరిగింది, దేవుడే పిలిచాడు. అతను ఒక నాయకుడు, వాళ్ళకు ఒక కాపరి, వాళ్ళకు ఒక ద్రష్ట. ఆ ప్రజలకి యొర్దానును దాటించి తీసుకొని వెళ్ళి ఆ దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క భూమి మీదకి తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడిగా యెహోషువను చూస్తున్నాం. ఇందులో ఈ అపోస్తలికత్వంలో మరొక విభాగం ఏంటంటే సమర్పణ, సాక్రిఫిషియల్ నేచర్ ఉంది ఇందులో. అంటే నేను అన్ని పనులు చేయడానికి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు, అన్నీ చేయగలడు ఒకవేళ, కానీ ప్రభువారు నిర్దేశించింది ఒకటి ఉంది. ఎవడైనా నన్ను వెంబడించకోరిన ఎడలవాడు తనను తాను ఉపేక్షించుకొని కదా, అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలను అన్నాడు. చాలా క్లియర్ కట్ కండిషన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. మత్తయి 16:24, మార్క్ 8:34లో చూస్తాం మనం. డూయింగ్ ద మినిస్ట్రీ, సేవ, పరిచర్య చేయడం అనేది. సాక్రిఫిషియల్ లైఫ్తో పాటు శాంక్టిఫైడ్ లైఫ్ కూడా చాలా అవసరం. అంటే ప్రతిష్ట చేయబడినటువంటి ఈ జీవితం చాలా అవసరం అని ప్రభువారే చెప్పారు. 17వ అధ్యాయం యోహాను సువార్త 16-17 వచనాల్లో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అంటే ప్రభువారు పంపినటువంటి అపోస్టల్లో అనే ఆ ధర్మం ఇక్కడ కనబడతా ఉంది. పంపబడిన వాళ్ళు వీళ్ళు. ఎట్లా పంపబడ్డారంటే ప్రతిష్ఠ చేయబడినటువంటి వాళ్ళు వీళ్ళు, నిర్దేశించబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వారుగా వాళ్ళని గుర్తిస్తున్నాం మనం ఇక్కడ. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలలో వాళ్ళు దే ఆర్ నాట్ కన్ఫర్మ్డ్, బట్ దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ కాన్సిక్రేటెడ్ టు ద ట్రూత్. సత్యం కొరకైనా ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళు వీళ్ళు. అంతేగాని సమాజం కొరకు ఏదో మార్పు చెందినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాక్యముతో వారు బోధింపబడి ఆత్మచేత ప్రతిష్ఠ చేయబడినటువంటి గుణగణాలు ఒక ఆర్డైన్డ్ మినిస్ట్రీలో కనబడుతున్నాయి. అపోస్టాలిక్ ఇన్ నేచర్, పంపబడినటువంటి వారి యొక్క విధానము, ధర్మము, విధులు. రెండవది ప్రొఫెటిక్ ఇన్ నేచర్, ప్రవచనాత్మకమైనటువంటి ధోరణి మనం చూస్తున్నాం ఇందులో. పూర్వ సాంప్రదాయం, ఆర్థోడాక్సీ, ప్రాచీన క్రైస్తవ సంఘాలు లేఖనాల ద్వారా వాళ్ళు నిర్దేశించబడ్డారు, ఆరాధన ద్వారా వాళ్ళు రూపొందించబడుతున్నారు, సహవాసము ద్వారా వాళ్ళు క్రమపరచబడుతున్నారు.
వాళ్ళు దేవుని యొక్క దైవ కార్యోన్ముఖత ద్వారా వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు. లేఖనాల ద్వారా నిర్దేశించబడడం, ఆరాధన ద్వారా రూపొందించబడడం, సహవాసం ద్వారా క్రమపరచబడడం, మరి దైవ కార్యార్థము ద్వారా వాళ్ళు నిర్దేశించబడడం. ఈ 4 గుణగణాలు ఇందులో చూస్తున్నాం. ఇది ఒక ఎక్లీసియోలాజికల్, అంటే పరిచర్యాపరమైన, సంఘపరమైనటువంటి ధోరణి ఈ యొక్క సేవ గురిగా కనబడతా ఉంది ఇక్కడ మనకు. అంతిమంగా ఏదేమైనా వాళ్ళు క్రీస్తు యందలి విశ్వాసములో వాళ్ళు స్థాపన చేయబడిన వాళ్ళు, వేరు పారినటువంటి వాళ్ళు. దే ఆర్ రూటెడ్ ఇన్ దేర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 13వ వచనంలో 1వ అధ్యాయం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే, యు ఆర్ ఇంప్రింటెడ్ బై ద సీల్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అల్టిమేట్గా మీరు ఆత్మ ముద్రితమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో ఈ సేవాపరమైనటువంటి విధానములో వాళ్ళు ఉన్నారు. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి విశేషాలు వీళ్ళలో ఉన్నాయి. ఒకటేంటంటే వాళ్ళు దే ఆర్ అవైలబుల్ ఇన్ ది సర్వీస్, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అప్రోచబిలిటీ. 3 ప్రాముఖ్యమైనవి. అంటే వాళ్ళు అందుబాటులో ఉండాలి, సర్వసామాన్యమైన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. గురువుగారు ఎక్కడున్నారు అంటే ఏటో ఊరు వెళ్ళారని అంటే కాదు, అక్కడ వాళ్ళకి తెలియాలా, సమీపమంది ఉండాలి వాళ్ళు అందుబాటులో ఉండేదానికి. 3వది చేరువలో సౌలభ్యంగా వాళ్ళు చేరుకోగలిగేటట్టు ఉండాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలియజెప్పుకోవాలి అనేది సేవలో చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలు ఈ అభిషిక్త పరిచర్యలో మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఇంకొక నిర్వచనాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్, యు ఆర్ మెంట్ ఫర్ ద పీపుల్, యు ఆర్ టు బి ఎంగేజ్డ్ ఫుల్ టైమ్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ది పీపుల్. సేవాపరమైనటువంటి ధోరణిలో మినిస్ట్రీ ఆల్రెడీ 2గా విభజించబడింది. మనం చూస్తున్న ప్రాక్టికల్గా, వ్యావహారికంగా. తొలినాడు మినిస్ట్రీ అంటే సేవ, పరిచర్య, వంగి పరిచర్య చేసేటువంటి గుణం. అది ప్రభుత్వంకి వచ్చేటప్పటికి కద్దరు చొక్కాలు వేసుకొని కారు దిగి చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ఆయన వెనకాల 10 మంది నడుచుకుంటే వెళ్ళేది ఒక మినిస్ట్రీ. అది మినిస్ట్రీ అని చెప్పుకున్నారు, ఇది మినిస్ట్రీ అని చెప్తున్నారు. ఇవాళ మన పరిచర్యలో, దేవుని పరిచర్యలో కూడా మార్పులు వచ్చినాయి. దీని వెనకాల జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, నేను వస్తున్నట్టు ముందుగా అందరు లేచి నిలబడడం, ఆయన బైబిల్ ఆయన మోసుకోకుండా వేరేవాడు మోయటం, ఇదొక టైప్ ఆఫ్ మినిస్ట్రీ కొత్తగా ఆధునికంగా పరిచయం అవుతుంది. ఒక హాస్యాస్పదమైనటువంటి మినిస్ట్రీ. సర్వసంఘ పరిత్యాగులుగా సేవ ప్రారంభించినటువంటి మహత్తరమైన సేవాగుణం కలిగినటువంటి గురువుల్ని పోలిస్తే ఇది కొంచెం హాస్యంగానే కనబడుతుంది మనకి. మొదటిది ఏం చెప్పాను, అపోస్తలిక్ ఇన్ నేచర్, అపోస్తలత్వం. 2వది ప్రవచనాత్మకం. 3వది కాపరత్వము, పాస్టరల్ ఇన్ నేచర్. ప్రజలు నాకు ముఖ్యం, నాకు ప్రజల రాజు వైపు కాదు నేను చూసేది, అధికారం వైపు కాదు నేను చూసేది, ప్రజలు నాకు ముఖ్యం. దెర్ ఇస్ నో మినిస్ట్రీ వితౌట్ పీపుల్. ప్రజల కొరకు, ప్రజల మధ్య పరిచర్య చేయడానికి నిన్ను పిలువబడ్డావు.
ఇంకోటి ఏంటంటే మధ్యవర్తిత్వపు ఈ సేవ ప్రాముఖ్యమైనది. నీకు మీడియేటరీ అంటే యువర్ బ్రిడ్జ్ బిల్డర్, పొంటిఫికల్ అన్నారు దాన్ని, పోపుని పొంటిఫికల్ అన్నారు. అంటే ఆ రోజు ఎక్కువ చేశారు వాళ్ళు ప్రజలకి క్రీస్తుకి మధ్యని. నిజానికి అంత అవసరం లేదు. కారణం ఏంటంటే క్రీస్తే దేవునికి మనకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు, ఇంకే మధ్యవర్తి లేడు. కానీ ప్రజలకి ఈ రకమైన మధ్యవర్తిత్వం కాదు, కానీ ప్రజలను దేవుని వైపు నడిపించేవాడు, దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చేవాడు కదా. నడిపించు నాన్న ఆ పాట మన పేరేంటి ఈయన పేరేంటి మసిలమ్మణయ్య గారి మధుర 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 సేవలో ఏమంటాడు ఆయన, దేవదూతలకు లేనటువంటి ఈ మహాభాగ్యం చెప్తూ దేవుని వైపు వీళ్ళ యొక్క ప్రార్థన తీసుకెళ్లేవాడు, దేవుని నుంచి వీళ్ళ ప్రవచనాలు తీసుకొని వచ్చేవాడు. అతను ఆ గురువుగా, అభిషిక్త గురువుగా ఉన్నాడని చెప్తున్నాడు. వండర్ఫుల్ నిర్వచనం. రికన్సైలింగ్, సమాధానపరిచేటటువంటి వాడు. ప్రజలు ప్రాముఖ్యం, మధ్యవర్తిత్వం నెరపేవాడు అంటే సమాధానాన్ని తీసుకొని వచ్చేవాడు. సమాధానాన్ని ఆయన మోషే ప్రజల వైపు నుంచి పోరాడుతున్నాడు, వెళ్ళి ప్రభు వాళ్ళ మీద నీ కోపం చూపించొద్దు దేవా అని అడుగుతున్నాడు మోషే. ఇర్మియా వెళ్ళి అడుగుతాడు, అయ్యో ఈ ప్రజలు వీళ్ళ గురించి నేను బాధపడుతున్నానండి, వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఇర్మియా. అంటే దుఃఖపడి మరీ ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా. చాలా హృదయము చలించేటటువంటి ప్రార్థన. నా జనులలో హతమైన వారి గూర్చి ఇర్మియా 9, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను. వెరీ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లు, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లు. ఎంత భారమైన హృదయంతో ఇర్మియా ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల కొరకు. ప్రజల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాడు. అందుకే యోహాను 13వ అధ్యాయంలో అంటాడు ఆయన 14వ వచనం, ప్రజల కొరకు నువ్వు వంగినా తప్పులేదు, నేను మీకు బోధకుడిని, నేనే మీ కాళ్ళు కడుగుతున్నాను శిష్యులవి, మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. హ్యూమిలిటీ అండ్ బీ కైండ్, వినయము, దయాళుత్వం, దయ కలిగిన గుణం, ఈ రెండు కావాలి గురువుకి. నువ్వు మాట అంటే మాటకు రెచ్చిపోయేవాడు, మాటకు మాట ఎగిరిపడేవాడు, అహంకారంతో, గర్వంతో, క్రోధంతో, రౌద్రంతో ప్రజల మధ్య దేవుని సేవ గురువు చేయలేడు. అలా నిన్ను చంపుకో అవసరం లేదు. నువ్వు న్యాయం కొరకు, నీతి కొరకు, ధర్మం కొరకు, ప్రేమ కొరకు నువ్వు వంగాల్సిందే. మార్కు 10వ అధ్యాయంలో 45వ వచనం అంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ వాళ్ళ మోటోస్ ఇవి. పరిచర్య చేయించుకొనుటకు కాదు కానీ పరిచర్య చేయుటకు. పౌలు కూడా ఏమంటాడంటే, నాట్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అందుకే మన యొక్క పరిచర్యకు మన గుర్తింపు ముఖ్యం కాదు. నేను వస్తున్నాను కాదు, అక్కడ క్రీస్తు కొరకు సేవకుడు వస్తున్నాడు. అంటే నాకంటే ముందు ఎవరు నడవాలంటే క్రీస్తు గుర్తింపు నడవాలి, నా గుర్తింపు కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం ఆయన పౌలు గారు మరొక మాట చెప్తున్నాడు. అదేంటంటే, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. మనకు అందరికీ ఒకే వరాలు లేవు, అందరికీ ఒకే పరిమాణంలో లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున ఒక్కో రకమైనటువంటి వరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క అభిషిక్త పరిచర్యలో ఒకడు మంచి పాటలు పాడతాడు, ఒకడు మంచి గొంతు ఉంటుంది, ఒకడు చక్కటి ప్రసంగికుడు, ఒకడు ప్రజల్ని అంటిపట్టుకొని వాళ్ళ పనులన్నీ చేసి పెట్టేటటువంటి ధర్మము, ఎన్నో రకాలైనటువంటి విధానంలో మనకి ఈ వరాలు చూస్తున్నాం వాళ్ళ దగ్గర. అందరూ ఒకే రకంగా కనబడకపోవచ్చు, కానీ ఉండవలసినటువంటి నిర్దిష్టమైనటువంటి గుణగణం ఏంటంటే షెపర్డింగ్ ఇన్ నేచర్.
అంటే కాపరత్వము నీ ఉద్యోగమే అది. కాపరత్వం ఏంటి? నువ్వు నడిపించేవాడివి. కాపరత్వంలో 2 రకాలు ఉంటాయి కదా. ఈ బర్రెలు వాటిని నడిపించేవాడు వెనకాల నుండి కర్ర పెట్టి కొట్టి వాటిని తోస్తూ ఉంటాడు, ముందుకెళ్ళాలి. అవి ఎంత తోసినా అట్లాగే దెబ్బ పడినా సరే అంతే ఉంటుంది. గొర్రెలు అట్లా కాదు. గొర్రెలు ఏంటంటే ముందు వెళ్ళిపోతూ ఉంటాడు కాపరి, వాటికి భయం, కాపరి వెళ్ళిపోతే ఎట్లా మనం రక్షించేవాడు ఎవడని వెనకాలే పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అతని నోటి శబ్దమే వాటికి సూచన. దట్స్ సో ఎక్సైటింగ్ టు సీ. అందుకనే కాపరి అన్నారు, గొర్రెల కాపరి. ప్రభు వారు ఏం చెప్తున్నాడు? నేను నా గొర్రెలకు మంచి కాపరిని. అంటే మంచి గొర్రెల కాపరి కాదు, గొర్రెలు ఎట్టగానే ఉన్నాయండి, మంచి కాపరి అనేటువంటి ఆ అడ్జెక్టివ్ కాపరి ముందు ఉంది, విశేషణ. కేరింగ్ మినిస్ట్రీ. దెబ్బ తగిలితే గొర్రె దానికి ఆడ కట్టు కడతాడు. చిన్ని గొర్రె పిల్లల్ని మెడల మీద మోయటం మన పల్లెల్లో గ్రామాల్లో రోజు చూస్తాం మనం. కేరింగ్ మినిస్ట్రీ, క్యారింగ్ మినిస్ట్రీ. మోసే, భరించే, వహించే, స్వస్థపరిచేటటువంటి ఈ యొక్క సేవ పరమైనటువంటిది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నువ్వు అభిషిక్త పరిచర్య ఫుల్ టైం మినిస్ట్రీ. ఇది వీక్లీ మినిస్ట్రీ కాదు. భారతదేశంలో ఓ పెద్ద దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయాన్ని మనకు నేర్పిపోయింది. నేను ఇట్లా పబ్లిక్గా చెప్పకూడదు, కానీ ఇది తెలుసుకోవాల్సింది. ఏంటో ఆదివారం గుడి తలుపులు తెరిచి ఓ 2 గంటల సేపు జరిగే అర్చన, ఆరాధన అయిపోయాక సెక్షన్ మెల్లిగా తలుపులేసి వెళ్ళిపోతే మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఈ గుళ్ళో ఎవరుండరా? నేను బిషప్గా ఉన్నంతకాలం నా గురువులకి చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు గుడి తలుపులు తెరవండి. కొన్నిసార్లు నీకు ఏదైనా పని నుండి నువ్వు బయటికి వెళ్తుండొచ్చు, కానీ గుళ్ళో ఏమీ లేవు ఎత్తుకుపోవడానికి. ఎవడో ఒకరు రావాలి, దేవుడి దగ్గరికి రావాలి, ప్రార్థన చేసుకుంటానికి వస్తాడు, దుఃఖపడడానికి వస్తాడు. దేర్ ఆర్ హన్నాలు బోళ్ళు మంది ఉన్నారు, యెషయాలు బోళ్ళు మంది ఉన్నారు. ఆలయంలోకి వచ్చి కింద పడిపోయి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని దుఃఖపడి ప్రలాపనలతో దేవుని సన్నిధానంలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది దేవాలయం అందరికీ అవసరార్థం తెరవబడి ఉండాలి. ఒకవేళ మనకు అసిస్టెంట్ పాస్టర్లు ఎవరు ఉంటే వాళ్ళని అక్కడ నీవు ఎక్కువ కాలం ఉండేట్టు నిల్చోబెట్టండి అక్కడ. లేకపోతే యూ చూస్ వన్ బోధకుడిని కూర్చోబెట్టండి అక్కడ. నువ్వు అవైలబుల్గా లేనప్పుడు వీలైనంత వరకు ఈ మందిరంలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అఫ్కోర్స్ గ్రామాల ప్రాంతంలో చాలా ఊర్లు మనకు ఉంటాయి కాబట్టి అన్నింటిలో మనం చేయలేకపోవచ్చు, కానీ ఏ ఊర్లో ఉన్న గుడి తలుపులు తెరవడం, శుభ్రం చేయటం, ఒక బోధకుడు అక్కడ ఉండటం అనేది ప్రాముఖ్యం. హీ మస్ట్ బి అవైలబుల్. ప్రార్థన చేయటం, తెలియని వాళ్ళు వచ్చి దుఃఖపడుతున్నప్పుడు వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేసే బోధకుడు కావాలా, గురువు కావాలి అక్కడ. అందుకే అన్న అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అప్రోచబిలిటీ, అందుబాటులో, సమీపమందు, మన యొక్క చేరువలో ఉండేటటువంటి గురువు మనకు కావాలని చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మినిస్ట్రీ. కొంతసార్లు ఆఫ్కోర్స్ బ్రహ్మచారులుగా, మెండికెంట్స్గా ఉండేటటువంటి సాంప్రదాయం, జెస్యూయిట్స్, ఇటువంటి ఫాదర్స్, ఫ్రాన్సిస్కన్స్, వీళ్ళందరూ ఈ ఆర్డర్స్లో ఉండేటటువంటి గురువులు, నార్త్ ఇండియాలో ఆక్స్ఫర్డ్, బెహలాంలో ఉండేటువంటి వీళ్ళందరూ ఏంటంటే సమాజం మధ్య ఉంటారు. సమాజం మధ్యనే వాళ్ళు పంపు వస్తూ ఉంటే వీళ్ళు కూడా బకెట్ పట్టుకొని పంపు దగ్గర లైన్లో నుంచొని పట్టుకుని, అంటే నువ్వు ప్రత్యేకమైన వాడు కాదు, ప్రజల మధ్య జీవించడానికి వచ్చిన వాడని మనం చూస్తున్నాం. ఇక్కడ లాటిన్ అమెరికా, అక్కడ జరిగినటువంటి పరిచర్యలో ప్రజల కొరకు నోరు విప్పలేని, గొంతెత్తి తమ వ్యధను చెప్పుకోలేనటువంటి వాళ్ళ మధ్య పనిచేసినటువంటి ఈ యొక్క లాటిన్ అమెరికన్ ప్రీస్ట్స్ ఎంతోమంది మరి అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క క్రౌర్యానికి బలి అయి సుమారు 75,000 మంది ప్రజలు హతం చేయబడినప్పుడు ఎల్ సాల్వడార్ లాంటి ఈ లాటిన్ అమెరికన్ వాటిలో ప్రీస్ట్స్ ఇప్పుడు చంపేశారు ప్రజల కొరకు నిలబడుతున్నామని. దగ్గర 42 మంది ప్రీస్ట్స్ ఇటీవల కాలంలో లాటిన్ అమెరికాలో చంపబడ్డారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో కొన్నిసార్లు కమ్యూనిజం నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్లో నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికన్ గవర్నమెంట్స్ మారుతున్న సమయంలో
ఈ ప్రాసెస్లో చాలాసార్లు వాళ్ళ అధికార దాహానికి బలైనటువంటి ప్రీస్టుని మనం చూస్తాం. అందుకే లిబరేషన్ థియాలజీ అనేది వచ్చింది. విమోచన వేదాంతం అనేది బయటికి తీసుకొని వచ్చారు. అడైన్డ్ మినిస్ట్రీ ఇటువంటిదే కొరియాలో జరిగింది. అదే ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇన్ కొరియా ఆవిర్భావానికి కారణం అదే. వాళ్ళు క్రైస్తవ ధర్మం అనేది పట్టుకొని వాళ్ళ ప్రజల యొక్క విలువలను కాపాడేదానికి ఏర్పడినటువంటి సంఘంగా చూస్తాం. అఫ్కోర్స్ తర్వాత చాలా ప్రెస్బిటేరియన్ చర్చెస్ వచ్చినాయి అందులో. కానీ ఒక విప్లవాత్మకమైన ధోరణిలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆ క్రైస్తవ సంఘం ఆ దేశంలో చేసినటువంటి మహత్తరమైనటువంటి పరిచర్యకు వాళ్ళ నాయకులు, గురువులు, అభిషిక్త గురువులు ఇచ్చిన నాయకత్వంలో, అంటే అభిషిక్తం అంటే ప్రెస్బిటేరియన్ చర్చ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డినేషన్, వాళ్ళ నాయకత్వంలో ఇవాళ దగ్గర 40-45% 40-45% క్రైస్తవులుగా వారు అంగీకరించడానికి వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కొరియాలో. అందుకే ఈ మన యొక్క తూర్పు ప్రాంతాల దేశాల్లో ఈ తైవాన్ కానీ, థాయిలాండ్ కానీ, ఇండోనేషియా, కొరియా, ఇటువంటి జపాన్ ప్రాంతాల్లో ఎక్కువ భాగం వేదనకు ఎక్కువ స్థలం కనబడుతుంది గురువుల నుంచి వచ్చేది. ఆయన అంటాడు, ఒక ఆయన కితమోరి ఆయన పెయిన్ లవ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. దేవుని యొక్క వేదన ప్రజల పట్ల ఆల్వేస్ వాళ్ళు దేనికి చిలువ కిరీటానికి మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని వాళ్ళు బోధించారు. కేంద్రాల్లో ఉండటం కాకుండా అభిషిక్త పరిచర్యలో అంచులకు వెళ్ళిపోవాలి. ప్రజల మధ్య గ్రాస్ రూట్ లెవెల్ మినిస్ట్రీకి. ఈయన అధికారంలో కూర్చొని నేనేదో డెమాన్స్ట్రేట్ చేస్తే నా అధికారం కింద వాళ్ళు ఉన్నారు అనుకునేది కాకుండా ప్రజల్లోకి పార్టిసిపేషన్, నాట్ డెమాన్స్ట్రేషన్ బట్ పార్టిసిపేషన్. ప్రజల మధ్యకి వెళ్ళిపోయి వాళ్ళతో జీవించడానికి వెళ్ళిపోవాలి అక్కడికి. ఈ విధంగా జరిగితేనే ఇవాళ కొరియాలో, చైనాలో, ఆ తర్వాత ఈ తైవాన్లో, ఇటువంటి చోట క్రైస్తవ విశ్వాసం వైపు ప్రజలు మొగ్గు చూపం దేనికంటే అభిషిక్త గురువు ప్రజలతో దగ్గరలో ఉంటున్నాడు అనేటటువంటి వాళ్ళ సంతోషాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఏంటి ఈ గురు పరిచర్యలో అంటే లేఖనాలు, దైవ లేఖనాలను చదివి మరలా చదివి రీరీడింగ్ ఆఫ్ ద గాస్పల్స్, వాళ్ళకి అనువర్తింపజేసే విధానంలో సువార్తలను చదవటం అనేది అది చాలా ఇంపార్టెంట్. రీఇంటర్ప్రిటేషన్, పునర్భాష్యం చెప్పాలి ఈ యొక్క వాక్యానికి. ఆ ప్రజల యొక్క సందర్భానుచితంగా వాళ్ళకి ఈ వాక్యం తెలియచెప్పగలిగే అభిషిక్త గురు పరిచర్యను మనం చూస్తున్నాం. అభిషిక్త పరిచర్యలో నువ్వు మౌనంగా ఉండటం అనేది ప్రాముఖ్యం కాదు. అక్కడ యూ మస్ట్ బి వైబ్రెంట్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ట్రూత్. సత్యం గురించి తెలియచెప్పడానికి నువ్వు చాలా గంభీరంగా, నువ్వు ధైర్యంగా పనిచేసేదాన్ని. ఇవాళ పరిచర్య ధర్మంలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. లాట్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మైగ్రాంట్స్ ఉన్నారు, వలసపోయే కార్మికుల మధ్య నీ సేవ జరిగించాలి. ఎంతసేపు చర్చిలోకి పోయి మనం అందరం లేచి 326వ పాట పాడుదామంటే కాదు. అది సెట్ వర్షిప్, ఓకే, అది బేస్. తర్వాత నువ్వు చేసే పని అంటే 5 రోజులు 6 రోజులు చేయాల్సింది. మైగ్రెంట్ వలసదారుల మధ్య, ఈ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వైద్య వృత్తి చేసేటువంటి వాళ్ళకి నీ పరిచర్య కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నీ పరిచర్య కావాలి. టీచర్స్కి నీ పరిచర్య కావాలి. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, మాసెస్, ప్రజల మధ్య నీ చాప్లెన్సీని నువ్వు వాళ్ళకి చూపించాలి. మైన్స్లో పనిచేసే వాళ్ళు, భూగర్భంలోకి వెళ్ళిపోయి పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భూగర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు వస్తాడో రాడో తెలియదు. ఆ కుటుంబాలు ఉన్నాయి, రోజు వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. తమ యొక్క పురుషులు ఆ యొక్క గర్భాల్లోకి వెళ్ళినప్పుడు, భూగర్భంలోకి వెళ్ళినప్పుడు చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్తే 15 రోజుల వరకు రాని వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. నాట్ ఎక్స్ప్లాయిటింగ్ దెమ్ బట్ ఇంటర్సీడింగ్ ఫర్ దెమ్. వ్యవసాయదారులు ఉన్నారు. ఇవాళ కొత్త మినిస్ట్రీ సాఫ్ట్వేర్ మినిస్ట్రీ. మెయిన్ లైన్ చర్చి కొంచెం మర్చిపోయారు అనుకుంటున్నా వీళ్ళని. లాట్ ఆఫ్ న్యూ గ్రూప్స్, మూవ్మెంట్స్ ఈ సాఫ్ట్వేర్ల మధ్య వెళ్ళిపోయి చాలా పెద్ద ఎత్తున మినిస్ట్రీ జరగటం, ఏదో ఒక మిషన్తో పౌలు అన్నట్టు సేవ జరుగుతూ ఉంది. సంతోషం. ప్రియ స్నేహితులారా, ఈ మినిస్ట్రీ ఒక ప్రాముఖ్యమైనటువంటిది. ఇది
రాను రాను ఏమైపోతుందంటే చాలా పెద్ద కుటుంబాల్లోనూ వద్దండి మా ఇంట్లో ఈ మినిస్ట్రీకి పంపట్లేదని. ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ సాక్రిఫైస్ చేసుకోవాలని. ఎస్, దిస్ మినిస్ట్రీ డిమాండ్స్ సాక్రిఫైస్ ఇన్ ది లైక్నెస్ ఆఫ్ జీసస్. యేసు వారి అనుకరణలో, ఆయన అనుసరణలో, ఆయన సిలువ ఆయనకి ముందే చెప్పాడు, అన్నీ నువ్వు విస్మరించి నన్ను వెంబడించడానికి నువ్వు ఖాళీ అయిపోవాలని. పౌలు అంటాడు, నేనేమీ కాదు, నేను ఖాళీ చేసుకున్నాను ఆయన కొరకు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీ పంపబడినటువంటి ఈ పరిచర్య అంటే ఏర్పరచబడిన పరిచర్య, ఇది ప్రొఫెటిక్, ప్రవచనాత్మకం, యాజకత్వపు సంబంధించినటువంటి పరిచర్య. ఇది కాపరత్వపు పరిచర్య, పాస్టరల్ ఇన్ నేచర్. ఇందులో ప్రజలకు, ప్రజల కొరకు, ప్రజల మధ్య, ప్రజల యొక్క క్షేమము, ప్రజల సంక్షేమము కోరుకునేటటువంటి ధర్మం కొరకు, సత్యం కొరకు ధైర్యంగా నిలవబడదగినటువంటి ఈ పరిచర్యలో అణకువ ఉండాలి, కానీ పిరికితనం కాదు. ధైర్యంగా సత్యం కొరకు నీ గొంతు ఎత్తి చెప్పగలిగేటటువంటి ఈ మహత్తరమైన పరిచర్యలో ఎంతోమంది తమ ప్రాణాలను, నేను ఎప్పుడు చెప్తాను, డీట్రిక్ బోన్హాఫర్, an ordained priest, theologian, హతసాక్షి, రిచర్డ్ వూంబ్రాండ్ అనే ఆయన, సత్యమునకై చిత్రహింస, కగావా వాచ్మెన్ని, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఏ బ్యాప్టిస్ట్ ప్రీస్ట్ కదా. ఆధునిక దినాల్లో బిషప్ ఆనందరావు శామ్యుల్ లాంటి వాళ్ళ భార్యను తన ఎదురుగుండానే కాల్ చేస్తే గొంతు విప్పలేకపోయాడు. ఎంతోమంది గురువులు, ఇవాళ బోధకులు మన టీవీల్లో చూస్తుంటే వెంటబడి ఆయన కొడుతున్నారు, వాళ్ళ వాక్యం చెప్తున్నారని. ఆరాధనలోకి వచ్చేసి బైబిల్ని విసిరేసి, సిలువలను తగలబెట్టేసి, చర్చిల పైన ఏ జెండాలు కట్టుకొని, వాళ్ళ జెండాలు కట్టుకొని అవమానపరిచి గురువులను చాలా తోలనాడేటువంటి ఈ స్థితిలో మనకు ఈ ప్రత్యేక గురు పరిచర్య, కాపరత్వ పరిచర్య, అభిషిక్త పరిచర్య కొరకు మనం సంఘాలు ప్రార్థన చేయాలి. సమ్టైమ్స్ దే ఆర్ పెయిన్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వేదనకు వాళ్ళు ఒకవేళ సూచిగా కనబడవచ్చు, కానీ బట్ దే ఆర్ ఆల్సో గ్లోరీ టు గాడ్. దేవుని మహిమార్థమైనటువంటి ఈ పరిచర్య అక్కడి జరుగుతూ ఉంది. ఎవరూ కించపరచబడే స్థితిలో లేరు. అందరూ దేవుని పరిచర్యలో పరిపరి విభాగాలుగా ఉన్నారు. ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. సేవ పరిపరి విధాలైనది ఈ అభిషిక్త పరిచర్యలో కూడా. ఇందులో వేరే మతాలను తోలనాడడం కానీ, ఇదే పనిగా ఏదో నేను పళ్ళ జట్టెక్కి ఈ కథలన్నీ అవి నువ్వు కలిగి వాళ్ళని ఊరికే మన మీద రుద్దించుకోవడం అవుతుంది తప్ప అది కాదు నువ్వు చేయాల్సింది. నీ వాక్యమే నీకు ప్రాముఖ్యత. ఈ చిన్న బైబిల్లో నీకు బోల్డ్ ఉన్నాయి సంగతులు, అవి చెప్పాలా. మరల దీని భాష్యాన్ని ప్రజలకు అనువైన విధంలో వాళ్ళకు అనుసంధానం చేయబడినటువంటిది, వాళ్ళ యొక్క సందర్భానుసారంగా వాళ్ళకు వర్తించేటటువంటిది, వాళ్ళని సంబోధించేటటువంటి వాక్యం వారికి తెలియచెప్పగలిగే విమర్శనాత్మకమైన భాష్యాన్ని చేసేటటువంటి వాడవు నీవు ఈ గురు పరిచర్యలో. ఈ పరిచర్య చాలా ప్రశస్తమైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుడు ఎంపిక చేసినటువంటి వాడుగా వారంకి ఒక రోజు ఆరాధన చేసే పరిచర్య కాదు ఇది. ఆరాధన గుడిలో నువ్వు వారంకి ఒకసారి చేస్తుండొచ్చు, సాక్రమెంటల్ మినిస్ట్రీ, కానీ మిగతా రోజులంతా కూడా ప్రజల మధ్య సేవ చేసేటటువంటి పరిచర్యగా ఉండాలి. దేవుడు ఈ గురు పరిచర్యను ఆశీర్వదించి మన దేశంలో ఇది అనేక ప్రజలకు మధ్యకు వెళ్ళి గొప్ప క్రీస్తు ప్రభావాన్ని వెలిదెచ్చేటటువంటి పరిచర్యగా ఇది ఉండాలని, దేవుని మహిమార్థమైన పరిచర్యగా ఉండాలని నేను ప్రార్థిస్తూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆది సంఘం నుండి ప్రారంభమైనటువంటి ఈ ప్రత్యేకించబడిన పరిచర్య క్రీస్తు వారి నోట నుండి వీరిని ప్రత్యేకించి ప్రతిష్ఠ చేయుచున్నాను సత్యంలో అన్నాడు. కాబట్టి సత్యంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి ప్రతిష్ఠ చేయబడిన ఈ పరిచర్య దాసులు, పరిచారకులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ఇస్తున్నటువంటి ఈ యొక్క సేవ అంతటిలోనూ కూడా ప్రభు నీ కొరకు వారు సరైనటువంటి విధానములో ఈ ధర్మాన్ని నిర్వహించగలిగే సామర్థ్యతను వారికి అనుగ్రహించండి.
ఈ ప్రోత్సాహం సమాజంలో వారికి దయచేయండి. సమాధానపరిచే పరిచర్య తండ్రి, హింసకు ఎదురాడి మరి అన్యాయం కాబడిన సమాజాల కొరకు గొంతెత్తి నిలవబడేటటువంటి ఈ యొక్క పరిచర్య మాకు కావాలి తండ్రి. మా దేశంలో ఈ జరుగుతున్న ఈ పరిచర్యను ఆశీర్వదించి దీవించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు ఈ గురు పరిచర్యలో ఉన్న వారందరికీ సదా తోడైండును గాక. ఆమేన్.